నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని అమరావతికి ఆహ్వానిస్తుంటే, నేషనల్ మీడియా కూడా దీని గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే, కానీ మన తెలుగు మీడియాలోని ఒక వర్గం మీడియా దీని మీద విమర్శలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. బిల్ గేట్స్ గారు అమరావతికి వస్తున్నారని దగ్గర నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చర్చ చేసి మరి ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ గారి పేరు ఉంది, బిల్ గేట్స్ గారు ఒక నీచుడు, దుర్మార్గుడు అని చెప్పేసి ఆయన మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అసలు ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరే కాదు, ప్రపంచంలోని చాలా మంది పేర్లు ఉన్నాయి. మోదీ గారి పేరు కూడా ఉంది కదా, మరి మోదీ గారి మీద ఎందుకు ఒక్కరు కూడా విమర్శలు చేయలేదు ఆ మీడియాలో వాళ్ళు? ఎందుకంటే మోదీ గారి మీద విమర్శలు చేస్తే మరుక్షణం ఏం జరిగిద్దో అనేది వీళ్ళకి తెలుసు. అందుకని మోదీ గారి మీద విమర్శలు చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బిల్ గేట్స్ గారిని తీసుకొస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం కాస్త ఇప్పుడు బిల్ గేట్స్ గారి మీద ద్వేషంగా మారిపోయింది. ఆయన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పేరెత్తి అర్హత లేని వాళ్ళు కూడా ఈరోజు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. అసలు జర్నలిస్ట్ సాయి గారు ఏం మాట్లాడారండి? బిల్ గేట్స్ గారు ఒక దుర్మార్గుడు, నీచుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారి చేతిలో పెడుతున్నారు, బిల్ గేట్స్ గారు నాశనం చేస్తారు చూసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ₹1,00,000 సంపాదిస్తే కేవలం ₹10 మాత్రమే దాన ధర్మాలు చేస్తారు బిల్ గేట్స్ గారు, అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి అని మీరు మాట్లాడుతున్నారు. అసలు సరే ₹10 దానం చేస్తారే అనుకోండి, మరి ఆ ₹10 దానం చేసిన వాడు దుర్మార్గుడు అయితే రూపాయి కూడా దానం చేయలేని ఈ జర్నలిస్ట్ సాయి ఇంకెంత నికృష్టుడు మరి? ఇలాంటి నికృష్టులు చెప్పే మాటలను నమ్మేవాళ్ళు నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ భవిష్యత్తునే కాదు, మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మిమ్మల్ని ఉన్మాదులుగా తయారు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని పార్టీల దగ్గర నుంచి వాళ్ళ స్వార్థం కోసం మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో గ్రహించండి. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది, ఎవరు మంచి పరిపాలన అందిస్తున్నారు, ఎవరు మంచి రాజకీయ నాయకుడు, మన భవిష్యత్తు కోసం ఎవరు పనిచేస్తున్నారు అనే విషయాన్ని గ్రహించి ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చి రియాలిటీలోకి రండి. మీ భవిష్యత్తుని మీరే బాగు చేసుకోండి. ఆ ఉన్మాదులుగా తయారవ్వకండి ఆ పార్టీలో ఉంది. ఇప్పటికైనా ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఒక్కసారి రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది గ్రహించండి.